అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. షణ్ముఖ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఒక్కసారి ఆయన ఎందుకు అంత ఓటమి చెందినాడు అనేది ఒకసారి బేరీ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న టాపిక్, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకం కింద ఎవరైతే వాళ్ళ బిడ్డలు ఉన్నారో 2 బిడ్డలకు ఇస్తామని చెప్పినాడు డబ్బులు, కానీ ఒక బిడ్డకైతే ఇచ్చారు. గుడ్డి కంటే మెల్లమేలన్నట్టు తృప్తి పడాల్సిన విషయం. సో అమ్మఒడి అనే పథకాన్ని ఇంతమంది తల్లులు ఆస్వాదించారు, ఆ పథకాన్ని లబ్ధిదారులుగా ఉన్నారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మరో పథకం ఏంటంటే LKG to 10th క్లాస్ మొత్తం ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నాను అని చెప్పి అది పెద్ద తతంగం చేశారు. ఇంగ్లీష్ మీడియం కూడా అమలు చేశామని చెప్పినాడు. కానీ వాస్తవంగా లెక్కల పట్టిక మనం తీసి చూస్తే లక్షల సంఖ్యలో డ్రాప్ అవుట్స్ ఉన్నారు మన ఆంధ్రాకి సంబంధించిన విద్యార్థులు. అసలు ఎందుకు జరిగింది? అసలు ఆ అమ్మఒడి తీసుకున్నటువంటి తల్లులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయలేదు? మంచి ప్రశ్న వేశారండి. నిజంగా ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, గతంలో అమ్మఒడి పథకం అనేది ఒక గేమ్ చేంజరు పొలిటికల్ పార్టీస్కి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మలిచారు దాన్ని. మరి గతంలో కార్పొరేట్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొని వచ్చాము. అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకు దగ్గరయ్యే విధంగా చేయగలిగాము. మరి అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పి ఘనంగా చెప్పుకోవడం జరిగింది. మరి గతంలో బెండపూడి స్కూల్ అని చెప్పేసి ఇంగ్లీష్ యాసెంట్లో మాట్లాడడము, యాసలో మాట్లాడడము అది జరిగింది. దాని తర్వాత దాని యొక్క డొల్లతనం బయటపడింది. అన్ని ఇలా బయటపడినటువంటి సందర్భంలో మరి కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీటింగ్లో, నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్లో విద్యాశాఖలో అంటే విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం మనం ఒక్కసారి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినట్లయితే ఎందుకు 5,94,863 మంది డ్రాప్ అవుట్లుగా పేర్లు నమోదు చేయడం జరిగింది గత 5 ఏళ్లలో? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినట్లయితే 4,85,662 మంది ఎందుకు చదువుకు దూరం అయ్యారు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఈ సంఖ్యకి మీరు 5,90,000 చెప్పారు, ఒకటి 4,80,000. మిగిలిన వాళ్ళు వీరిలో 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, సార్వత్రిక విద్యాపీఠము, ITIలు, పాలిటెక్నిక్, వీళ్ళందరినీ తీసేస్తే 4,85,662 మంది వీళ్ళు కంప్లీట్గా చదువుకు దూరం అయ్యారు గత 5 ఏళ్లలో. మరి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఏ కారణాల రీత్యా గత 5 ఏళ్లలో ఎంతమంది పిల్లలు ప్రభుత్వ బడులకు చదువుకు కంప్లీట్గా చదువుకు దూరమైన వాళ్ళు ఉన్నారు, వివిధ కారణాల రీత్యా చదువుకు దూరమైన వాళ్ళు ఉన్నారు. మరి ఒక్కసారి ఆ గణాంకాలు, ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు, లేకపోతే నారా లోకేష్ గారు చెప్పినటువంటి సొంత కవిత్వం కాదు, లేకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సొంత కవిత్వం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు. ఇది ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలు. మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా 6,178 మంది విద్యార్థులు చనిపోయిన వీరి పేర్లని డ్రాప్ బాక్స్ లో ఎందుకు కొనసాగించారు? దానివల్ల వీళ్ళకి ఏం లాభం ఉంటుందండి? అది చివరిలో చెప్తాను. మరి తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో వారితో పాటు వెళ్ళిపోయినటువంటి పిల్లలు 82,103 మంది ఉన్నారు. మరి వీరెందుకు చదువుకు దూరం అయ్యారు? అమ్మఒడి వచ్చింది కదా, ఆగిపోయి ఉండొచ్చు కదా. మరి అనాథలకు సరైన ఆశ్రయం లేకపోవడంతో 1,632 మంది పిల్లలు పాఠశాలను కంప్లీట్గా వదిలివేశారు. ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులకు ఉన్నత ప్రాథమికోన్నత బడులకు తరలించడం, సమీపంలో బడులు లేకపోవడంతో రవాణా లేక 44,818 మంది పిల్లలు చదువు మానేసినారంట కంప్లీట్ గా. సో ఇక్కడ మీరు అన్నట్లు అంగన్వాడీ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కాకుండా 4th క్లాస్ వరకు ఉంటాయి కదండి, 4th క్లాస్ 3rd వరకు అంతా ఒక చోట ఉంటుంది స్కూల్స్. వీటిని ఇక్కడ కంప్లీట్ గా క్లోజ్ చేసేసి 5th క్లాస్ నుంచి ఏదైతే ప్రైమరీ స్కూల్స్ ఉంటుందో, అంటే ఈ 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ పోయి చదవాల్సిందిగా, ఆ రవాణా సదుపాయం లేక చూడండి ఎంత దౌర్భాగ్యం. పోదాంలే పిల్లల నాడికి తీసుకెళ్లేది ఏంది లేదు, ఎంత దౌర్భాగ్య స్థితి అంటే గత 5 ఏళ్లలో కేవలం రవాణా లేక 44,818 మంది పిల్లలు చదువు మానేసినారు. అసలు పిల్లలే లేకపోయినా తప్పుడు పేర్లు నమోదు చేశారు. వీరికి కొన్ని నెలల పాటు హాజరు వేసి ఆ తర్వాత వీరి పేర్లను డ్రాప్ బాక్స్ లో పెట్టారు. ఇలా 80,278 మంది పేర్లు తప్పుగా నమోదు చేశారు. చూడండి, గత 5 ఏళ్లలో ఒక అమ్మఒడి పథకం తెర ముందు పెట్టి వెనకలు ఏమి జరిగింది అనేది ఇది తతంగము. పిల్లల పేర్లు 2 చోట్ల డూప్లికేషన్స్ నమోదయ్యాయి. ఇలా 60,004 మంది ఉన్నారు. చనిపోయిన విద్యార్థుల బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులతో 1,75,000 మంది పిల్లలు చదువుకు దూరం అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు
మరి నిజంగా అమ్మఒడి ఇచ్చింటే ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి పిల్లలకి? అంటే ఏ స్థాయిలో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరే అండి ఇవన్నీ బాగానే ఉంది, మరి కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది అని? ఆర్థిక ఇబ్బందులు, డ్రాప్ బాక్స్లో పెట్టినటువంటి పేర్లకు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా కాల్ చేసి ఎందుకు మీరు బడులు మానేశారు? ఇప్పుడు ప్రభుత్వ విద్యాశాఖలో ప్రక్షాళన చేసే విధంగా ఒకవైపు పుస్తకాల బరువు తగ్గించడం, ఒకవైపు నో బ్యాగ్ డే అమలు చేయడము, మరొక వైపు కార్పొరేట్ స్థాయిలో ఎలా నాణ్యత పెంచాలి, స్కిల్స్ పెంపొందించాలి, ఒకవైపు ఉపాధ్యాయులకు మరొక వైపు పిల్లలకి ఏ విధంగా చేయాలి? గతంలో ట్యాబ్లు ఇచ్చారండి, ఫుడ్ క్వాలిటీ కూడా పెంచడం, ఫుడ్ క్వాలిటీ అది డెఫినెట్గా పెంచారు, దాంట్లో నో డౌట్. ఇంకా మరి అసలు రాజకీయాలు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఏది ఉండకూడదు, రాజకీయాలు విద్యా వ్యవస్థకు దూరంగా ఉంచాలనే నేపథ్యంలో బెల్ట్ కార్డ్ నుంచి మొదలు పెడితే, యూనిఫామ్ కార్డ్ నుంచి మొదలు పెడితే, పుస్తకాల ప్రింటింగ్ దాంట్లో మొదలు పెడితే ఏదన్నా చూడండి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజముద్ర మాత్రమే ఉంటుంది. ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో కానీ, విద్యాశాఖ మంత్రి ఫోటో కానీ, పిల్లలు తినేటువంటి చిక్కీల మీద కానీ, గుడ్ల మీద కానీ, బ్యాగుల మీద కానీ, బెల్టుల మీద కానీ, యూనిఫామ్ మీద కానీ ఏ విధమైనటువంటి ఫోటోలు ఉండవు. ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రక్షాళనలు. మరి ఉపాధ్యాయులకు సంబంధించి యాప్లు దాదాపు 40 నుంచి 50 యాప్లు ఉండే, ఆ గోలంతా లేదు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళకు కూడా ఒకే యాప్లోనే అన్ని నమోదు చేసే ఫెసిలిటీ ఇస్తూ ఉంది. అంటే ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఇంతమంది మనం లిస్ట్ అవుట్ చెప్పాం కదా, రవాణా సదుపాయం లేక, పిల్లలు చనిపోయిన, ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు చదువులు మానేశారు, ఇవన్నీ సర్వే చేసి ఆ యొక్క పిల్లలకు ఇండివిజువల్గా కాల్ చేసి మీరు రండి మీకు ఏమి కావాలో మేము అందిస్తామని చెప్పేసి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి చిత్తశుద్ధి ఉందండి? అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఏదో ఒక అమ్మఒడి, ప్రతి అమ్మఒడి ఇచ్చేస్తే, అంటే ప్రతి పిల్లాడికి ఇంత అని చెప్పేసి ఇచ్చేస్తే చదువు వస్తుందండి? పిల్లవాడికి 13,000 రూపాయలు డబ్బులు ఇస్తే చదువు వచ్చేస్తుందా? విద్యా వ్యవస్థలో మార్పులు తేకోకుండా చాలా చోట్ల టీచర్లు కూడా లేరండి. ఇప్పుడు ఎండాకాలం సెలవుల తర్వాత ఉన్న పళ్ళంగా 16,800 చిల్లర ఉద్యోగాలు కూడా డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఇవ్వబోతున్నారు ఉద్యోగాలు ఈ కుటుంబం. నేను అదే అంటున్నా, విద్యా వ్యవస్థలో 27,000 మంది ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇదే సాక్షి పేపర్లో రాశారు. మిగిలిన 11,000 బొక్క అని చెప్పేసి ఇదే హెడ్డింగ్ పెట్టారు. మరి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఎందుకు ఒక డిఎస్సి ఇవ్వలేకపోయారు? 27,000 ఖాళీలు ఉంటే కనీసం మీరు 5,000 ఇవ్వచ్చు కదా. మరి కూటమి ప్రభుత్వము అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడు 94 నుంచి చెప్తున్నానండి నేను, స్పెషల్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ రిక్రూట్మెంట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇలా డిఫరెంట్గా రిక్రూట్మెంట్లతో 1,80,272 మంది ఉపాధ్యాయులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలోనే జరిగింది ఉపాధ్యాయుల భర్తీ. పూర్తి కమిట్మెంట్ నాయకత్వంతో 13 సార్లు డిఎస్సి ఇచ్చారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 13 సార్లు డిఎస్సి ఇచ్చారు నోటిఫికేషన్. మరి ఇప్పుడు నేడు 16,347 పోస్టులకు గాను ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అంటే బడులు స్టార్ట్ అయ్యే టయానికి వాళ్ళు పోస్టింగ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు. అంటే ఇక్కడ ఏందంటే దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులు కానీ, నారా లోకేష్ గారు చేసినటువంటి మంచి పనులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళలేకపోతున్నారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెనకబడి ఉంది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి, నమస్తే.